పోపు వేగిపోయింది కాబట్టి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. మీకు కారానికి తగినట్టుగా చూసుకుని పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు వచ్చే పచ్చిమిరపకాయలు కొన్ని కారం ఉంటున్నాయి, కొన్ని కారం ఉండట్లేదు. ఈ లైట్ గ్రీన్ మిరపకాయలు కొంచెం తక్కువ కారం ఉంటుంది, డార్క్ గ్రీన్ మిరపకాయలు ఎక్కువ కారం ఉంటుంది. ఇంకొక మిరపకాయ ఉంటుంది, అది అసలు కారమే ఉండదు, లైట్ గ్రీన్గానే ఉంటుంది కానీ అస్సలు కారం ఉండదు అనమాట. పసిరి కంపు ఎన్ని మిరపకాయలు వేసినా అస్సలు కారం ఉండదు. మార్కెట్లో అవి చూసుకుని తెచ్చుకోవాలి. చక్కగా వేయించింది కదా ఇట్లాగా. పోపు వేయించడంలోనే ఉందండి నేను అసలు రుచి అంతా కూడా. పోపు చక్కగా నిదానంగా వేయించుకుంటే మంచి రుచి వస్తుంది కూరకి. వేగిపోయింది. ఇప్పుడు మనం ఇదిగోండి కొంచెం ఇంగువ వేసేసుకోవాలి. అలాగే ఈ ముక్కలు కూడా వేసేసుకుందాం. ముక్కలు కొన్ని వేసుకుని ఒకసారి ఇలా కలిపేసామనుకోండి పోపు మాడిపోకుండా ఉంటుంది.